హాయ్ అండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిట్లోకి ఎంత తీవ్రంగా వచ్చేస్తుందో తెలుసు మీకు చొచ్చుకుపోతోంది మెడిసిన్లోకి కూడా. కొన్ని రోజులు పోతే డాక్టర్లతో పెద్ద పని ఉండదని చెప్పి అంటున్నారు. కానీ ఈ రెవల్యూషన్లో మేము కూడా పాలు పంచుకోవాలని 2 కొత్త గ్యాడ్జెట్స్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తీసుకొని వచ్చామన్నమాట. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఎకో కోర్ 500 అని స్టెథోస్కోప్. నార్మల్గా స్టెథోస్కోప్ 1000 రూపాయలకి 2000 కూడా దొరుకుతుంది. ఇది ఇవాళ ఎకో కోర్ స్టెథోస్కోపు 68,000 ఉంది ఇండియాలో. బట్ దానికి పేషెంట్స్కి ఉపయోగపడుతుంది అని చెప్పి అది తెప్పించాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీంతో సందీప్ గారికి ఒకసారి చూద్దాం. హాయ్ సందీప్. ఇంకొక టూల్ ఏంటంటే రెండో టూలు ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ కంప్యూటర్ ఉంది కదా, ఈ కంప్యూటర్లో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వింటూ ఉంటుంది మా మధ్య కాన్వర్జేషన్. ఇప్పుడు నేను స్టార్ట్ కొట్టాను అనుకోండి, ఇక్కడ మేము మాట్లాడుకునేదంతా విని అది చివరికి మొత్తం సమ్మరైజ్ చేసేసి మనకి మెడిసిన్స్ కూడా నేను చెప్పిన మెడిసిన్స్ అన్నీ అది రాసేసి అది కరెక్ట్గా మనం ప్రింట్అవుట్ స్టేజ్కి ఇచ్చేస్తుంది అనమాట. మొదటగా ఈ స్టెథోస్కోప్ చూద్దాం. ఇది కొత్త స్టెథోస్కోపు. దీనికి ఈ బ్రాండ్ న్యూ ఉంది, ఎకో కోర్ అంటారు దీన్ని. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన స్టెథోస్కోప్. పాత స్టెథోస్కోప్ పక్కన పెట్టేద్దాం. దీనికి పవర్ అది ఉంటుంది, మామూలుగా ఇది కంప్యూటర్ది కదా, దీనికి పవర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చూసారు కదా, హార్ట్ రేట్ కానీ ఈసీజీ కానీ ఇవన్నీ కనబడతాయి అన్నమాట. సో ఇది పెట్టుకొని చూస్తే ఏం డిఫరెన్స్ ఉందో చూద్దాం. ఇక్కడ క్లియర్గా దీనికి 88 అనే హార్ట్ రేట్ వచ్చేసింది. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ 89 ఉండింది, ఆల్మోస్ట్ సేమ్ హార్ట్ రేట్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంతో అడ్వాంటేజ్ ఇక్కడ ఈసీజీ కూడా వచ్చేస్తుంది. కాకపోతే దానికి కంప్యూటర్లో ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ని మనం ఆన్ చేసి పెట్టేసుకోవాలి. ఈ యాప్ ఒకటి పెట్టుకొని ఈ డివైస్ దీన్ని కనెక్ట్ చేసి ఉంటాయి అనమాట. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ సౌండ్స్ ఇక్కడికి వస్తాయి. దాంతోపాటు మనకి ఇక్కడ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మర్మర్స్ ఉన్నా అవన్నీ డిటెక్ట్ చేస్తాయి. కొత్తగా ఇప్పుడే ప్రాక్టీస్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే అదంతా వాళ్ళు చూసుకోవచ్చు, మర్మర్స్ చూడొచ్చు, దాంతోపాటుగా డయాగ్నోసిస్ కూడా కొంతమేరకు వస్తుంది అనమాట. సో ఇది దీనికి అడ్వాంటేజ్. ఇకపోతే ఇది ఎలా ఉందో చూద్దాం. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు దాకా మనం చెప్పిన విషయాలన్నీ విని దాంట్లో ఈ స్టెథోస్కోప్ నుంచి చెప్పిన విషయాలను వదిలేసి కేవలం హార్ట్ డిసీజ్కి సంబంధించి మనం ఏమేమి మాట్లాడతామో దాన్ని మాత్రమే అది క్యాచ్ చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నారు సందీప్? ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు వాడుతుంది టెల్సన్ 40 మార్నింగు, మెటాప్టేయం నైటు. ఫెబుకేట్ ఆపేసాం కదా. ఫెబుకేట్ ఆపేసామంటే మనం యూరిక్ యాసిడ్ ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు మీకేమైనా చెస్ట్ పెయిన్ కానీ ఆయాసం కానీ ఏమైనా వస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నడిస్తే ఏమన్నా పట్టుకుంటున్నాయా లేదు, నడిచినప్పుడు ఏం లేదు. అదొక ఇంపార్టెంట్ థింగ్. నడిస్తే పట్టుకోకపోతే పెద్దగా గుండెకి సంబంధించింది కాదు అని. ఒక్కసారి మిగతాయి కూడా చూద్దాం, హార్ట్ రేట్ కాకుండా. వెనక్కి తిరగండి, గాలి పీల్చుకోండి. సో మీ ఈసీజీ కూడా బాగానే ఉంది, ఎక్కువ కూడా బాగానే ఉంది. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది తీసేయచ్చు. మామూలు హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దీన్ని పెడితే వినపడుతుంది శుభ్రంగా. ఈసీజీ బాగానే ఉంది, 2D ఎక్కువ కూడా బ్రహ్మాండంగా ఉంది. ట్రెడ్మిల్ ఎప్పుడు చేసాం మనం? జూన్లో చేసాం, లాస్ట్ జూన్లో. సో మళ్ళీ జూన్ వచ్చే వరకు మనకి ట్రెడ్మిల్ టెస్ట్ అవసరం లేదు, అది కూడా మీకు నొప్పి లేకపోతే అవసరం లేదు. బట్ ఇంకొకటి ఏంటంటే ఇదొకటి కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వెయిట్ సంగతి అది కొంచెం తగ్గారు మీరు లాస్ట్ టైం కన్నా, బట్ ఇంకా కొంచెం తగ్గితే బాగుంటుంది. కాళ్ళ వాపులు ఏమైనా వస్తున్నాయా? ఓకే. ఇప్పుడు మనం మెటాప్టేయం సాయంత్రం పూట, టెల్సన్ హెచ్ మార్నింగ్ కంటిన్యూ చేద్దాం. కింద కొంచెం డయాస్టాలిక్ ప్రెషర్ హయ్యర్ వస్తుంది కానీ సిస్టాలిక్ ప్రెషర్ బాగుంది అండ్ ఓవరాల్గా బాగుంది. ఇప్పటికి దీన్ని మనం ఇంకా మెడిసిన్స్ పెంచాల్సిన అవసరం అయితే నాకు కనిపించట్లా. సేమ్ మెడిసిన్సే కంటిన్యూ చేద్దాం. తర్వాత యూరిక్ యాసిడ్ కోసం మనం ఫెబుకేట్ రాసాం కదా, ఆ ఫెబుకేట్ ఆపేసాం కాబట్టి ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఒకవేళ యూరిక్ యాసిడ్ కనుక ఎక్కువ ఉందంటే మళ్ళీ ఈ ఫెబుకేట్ వాడదాం, లేకపోతే అవసరం లేదు. సో ఈ పెయిన్ ఉంది చూసారా, ఇది నడిస్తే ఎక్కువ కావట్లేదు కాబట్టి దీని గురించి వర్రీ కావాల్సిన అవసరం.
సో దాంతో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నట్లు ఉండొచ్చు. దాంతోపాటుగా ఒక్కసారి B12D కూడా మళ్ళీ చేయిద్దాం. లాస్ట్ టైం మీకు అది డెఫిషియన్సీ ఉండింది, అది మనం కరెక్ట్ చేసాము. ఇప్పుడు కంప్లీట్గా కరెక్ట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా కొన్నిసార్లు అట్లా రావచ్చు. ఇది చూద్దాం. ఈ రిపోర్ట్స్ వచ్చాక ఒక్కసారి నాకు ఒక 10 days లోపల కనపడండి. అది చూసుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ 2 ఇట్లాగే కంటిన్యూ చేయండి. చేసి ఈ రిపోర్ట్స్ చేసి నెక్స్ట్ 10 daysలో నాకు కనిపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీంట్లో మనకి ఎంతవరకు వచ్చిందో సమ్మరీ చూద్దాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం రాయకుండా అదే చేసేస్తుంది కంప్లీట్గా అనేది దీంట్లో చెప్తారు. అది చూద్దాం అసలు ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. అది రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. రిపోర్ట్ జనరేట్ చేసి మనకి అది కంప్లీట్గా ఇచ్చేసేయాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే నా దగ్గరికి వచ్చే ముందే సందీప్ దాంతో మాట్లాడినప్పుడు తనకున్న పెయిన్ కానీ ఏంటని అంతా మొత్తం చెప్పేసి నాకు ఇక్కడ రాసేసి పెట్టేస్తుంది అనమాట. నేను ముందు డ్యూటీ డాక్టర్ చేసే పని అంతా ఇది చేసేస్తుంది. ఇదిగోండి దీంట్లో ఫాలోఅప్ ఫర్ హైపర్ టెన్షన్, మార్నింగ్ మజిల్ స్టిఫ్నెస్ అని ఉంది. పేషెంట్ హీ ఈస్ హియర్ ఫర్ రొటీన్ హైపర్ టెన్షన్ ఫాలోఅప్. హీ రిపోర్ట్స్ ఫీలింగ్ స్టేబుల్ విత్ నో చెస్ట్ పెయిన్ ఆర్ బ్రీతింగ్ డిఫికల్టీ డ్యూరింగ్ యాక్టివిటీ. He mentions experiencing early morning muscle stiffness that resolves with movement. He is currently on Telzan and Metaptame. కంప్లీట్గా మొత్తం ఇచ్చేసింది అనమాట. ఎప్పటి నుంచి హైపర్ టెన్షన్ ఉంది, ఎప్పటి నుంచి మిగతా ఏమున్నాయి, దాని డయాగ్నోసిస్లో కూడా అది క్లియర్గా రాసేసింది. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, ఒబేసిటీ, హిస్టరీ ఆఫ్ హైపర్ యూరిసీమియా అని. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు, ఇప్పుడు ఏం మెడిసిన్స్ వాడాలి అనేది కూడా క్లియర్గా రాసేసి నేను రాసిన టెస్టులు కూడా ఇక్కడ సమరైజ్ చేసింది. సీరం యూరిక్ యాసిడ్, B12, మెగ్నీషియం చేయించుకోమన్నాను. సో దీన్ని మనం డైరెక్ట్గా ప్రింట్అవుట్ చేసేసి పీడిఎఫ్లో మీ చేతికి పెట్టేసేయచ్చు అనమాట, నా చేతితో రాసింది కాకుండా. సో ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఎందుకనంటే దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కొన్ని హాలుసినేషన్స్ అవి ఉండొచ్చు. అందుకని ఒకసారి కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే పేషెంట్ కేర్ ఇవ్వాలి. మళ్ళీ ఇది నేను చూసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని కరెక్ట్ చేసిన తర్వాతనే ప్రింట్అవుట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్సైటింగ్ టైమ్స్ అహెడ్ ఉన్నాయి. మనం ఏదైనా మిస్ అయినా, కొంచెం డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని గురించి డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. స్టెథోస్కోప్ గురించి మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వాట్ ఈజ్ ఇన్ ద ఇయర్స్ దట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ వాట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద ఇయర్స్ దట్ మ్యాటర్స్ అని. అంటే లోపల బ్రెయిన్ లేకపోతే ఏమి వినిపించినా వేస్టే అని. ఇప్పుడు అలా కాకుండా మన బ్రెయిన్తో సంబంధం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కలిసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా మిస్ అయిపోయినా, బ్రెయిన్లో మనకి సడన్గా గుర్తు రాకపోయినా ఇవి అలర్ట్ చేస్తాయి అనమాట. రిథమ్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే చెప్పేస్తాయి, మర్మర్స్ ఏమైనా ఉంటే చెప్పేస్తాయి, వాలర్ హార్ట్ డిసీజ్ ఏమైనా ఉంటే ముందే అలర్ట్ చేస్తాయి. సో ఎగ్జైటింగ్ డేస్ అహెడ్ ఉన్నాయి. సో మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇన్ఫర్మేషన్ కొత్తది వస్తే మీకు చెప్తూ ఉంటాను. నమస్తే.